కరీంనగర్ నగల దుకాణం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. బీహార్కు చెందిన సుబోధ్ సింగే దోపిడీ వెనుక మాస్టర్ మైండ్ అని తేల్చారు. 5 ఆగంతకులు కరీంనగర్లో పీఎంజే నగల దుకాణంలోకి చొరబడి బంగారం వజ్రాభరణాలను ఎత్తుకెళ్లగా వారిలో 2 వారికి సహకరించిన మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. 13 మందికి ఈ కేసుతో ప్రమేయం ఉందని, మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిందితుల నుంచి 51,000 నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్లోని నగల దుకాణంలో చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి బంగారం వజ్రాభరణాలు ఎత్తుకెళ్లిన దోపిడీ కేసును కరీంనగర్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ నెల 3న పీఎంజే నగల దుకాణంలోకి కస్టమర్లుగా లోపలికి ప్రవేశించిన 5 ఆగంతకులు సిబ్బందిని బెదిరించి వారిపై కాల్పులు జరిపి సుమారు 82 లక్షల విలువైన బంగారం వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ దోపిడీ వెనుక బీహార్ జైల్లో ఉన్న ది గోల్డెన్ థీఫ్ గా పేరుగాంచిన సుబోధ్ సింగ్ మాస్టర్ మైండ్ అని తేల్చారు. దోపిడీలో పాల్గొన్న రాధే, మిశ్రా, సూర్యమణి కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మెహతాబ్ సహా మరికొంతమంది నిందితులకు సహకరించినట్లుగా పోలీసులు గుర్తించారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని కరీంనగర్ సిపి గౌసాలం వెల్లడించారు. Also known as Jagira Singh, resident of Asansol, West Bengal state. He was the main team leader of that group. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్ ది గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్. పేరు సుబోధ్ సింగ్, కానీ రీసెంట్ గా పూర్ణియా జైల్ బీహార్ లో షిఫ్ట్ అయ్యారు. సో హీఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్ లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. క్యాష్ 51,000, 2 మొబైల్ ఫోన్స్, 2 సిమ్ కార్డ్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఫేక్ ఆధార్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఆఫెన్స్ లో యూజ్ అయిన బైక్ ఆల్రెడీ ధర్మపూర్ లో అది మనకి రికవరీ అయింది. ప్రధాన నిందితుడు విచారణలో ముఠా గుట్టు ఇప్పాడు. సుబోధ్ సింగ్ నేతృత్వంలోని పనిచేస్తున్న ఈ ముఠా బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్రలో జ్యువెలరీ షాపులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేస్తున్నట్లు తేలింది. వీళ్లు ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్లలో రెక్కీ నిర్వహించారు. చివరకు కరీంనగర్ ను దోపిడీ కోసం ఎంచుకున్నారు. దోపిడీకి ముందు రోజు ప్రధాన నిందితుడైన రఘునాథ్ కర్మాకర్ తెలంగాణ సరిహద్దుల్లో చంద్రపూర్ వద్ద సుబోధ్ సింగ్ గ్యాంగ్ నుంచి 6 దేశవాళీ తుపాకులను, మ్యాగజైన్లను సమకూర్చుకున్నారు. రఘునాథ్ కర్మాకర్, మిశ్రా నగల సంచితో అపాచీ బైక్ పై గుండాల అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ కెట్రా కారులో వచ్చిన వ్యక్తులకు నగలు అప్పగించారు. ఎంట్రీ టీం వాళ్ళు ఎట్లా వచ్చారు? మన కరీంనగర్ లో స్మార్ట్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. దీంట్లో వాళ్ళు ఫస్ట్ రోజు ఇక్కడ వచ్చి రెక్కీ చేసుకున్నారు, అది చూసుకున్నాము. మళ్ళీ బ్యాగ్ చూసి వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు. సో బ్యాగ్ చూసి మనకి ఏమర్థమైందంటే పెద్దపల్లి లాడ్జ్ నుంచి వచ్చారు. పెద్దపల్లి లాడ్జ్ వాళ్ళకి పట్టుకున్నాము, అక్కడ నుంచి డీటెయిల్స్ తీసుకున్నాము. 1 month 2 month బ్యాక్ ముందే వచ్చి అక్కడ బైక్ పార్క్ చేస్తున్నారు. సో ఎంత ప్లానింగ్ ఉంది వీళ్ళకి. మనకి డీటెయిల్ వచ్చిన తర్వాత ఇన్ కోఆర్డినేషన్ విత్ స్టేట్ పోలీస్ అక్కడ స్పెషల్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు డేంజరస్ క్రిమినల్. అండ్ రీసెంట్ గా 3 months బ్యాక్ ఓన్లీ అక్కడ నలంద డిస్ట్రిక్ట్ లో మర్డర్ చేశాను ఉన్నారు విత్ ఫైర్ వెపన్. విత్ కోఆర్డినేషన్ విత్ బీహార్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. అప్పుడు అతనికి మెయిన్ అక్యూజ్ రవీష్ కుమార్ కి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో పలు కీలక అంశాలను సిపి వెల్లడించారు. ఈ కేసులో నిందితుల అసలు పేర్లు, వారి ప్రాంతాలు ఏమిటో ఒకరికి ఒకరివి తెలియదు. నకిలీ పేర్లే వినియోగించారు. పారిపోయేందుకు సీసీ కెమెరాలు లేని గ్రామీణ ప్రాంత రహదారులనే ఎంచుకున్నారు. ఏ దారిలో కరీంనగర్ కు వచ్చారో అదే దారిలో కరీంనగర్ నుంచి ధర్మపురికి పారిపోయారు. అంతటా నకిలీ ఆధార్ కార్డులను వాడారు. వీరు ఈ దోపిడీ కోసం ప్రత్యేకమైన ఎన్క్రిప్టెడ్ అప్లికేషన్ ను వినియోగించారు. ఆధారాలు దొరకకుండా మార్గం మధ్యలో వాడిన ఫోన్ ధ్వంసం చేశారు. పోలీసుల సోదాల్లో ఫోన్ దొరకడంతో ముఠా గుట్టు వీడింది. దిస్ గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్, హీ ఆపరేట్స్ ఫ్రమ్ బీహార్. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అన్ని ఆఫెండర్స్ మీద పాత డకాటీ కేసు ఉంది, ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది. సో ఈ టైప్ ఆఫ్ గ్యాంగ్ మెంబర్స్ కి ఐడెంటిఫై చేసి రిక్రూట్ చేస్తారు. హీ ప్రొవైడ్స్ రెగ్యులర్ సాలరీ ఆల్సో. కానీ మంచి చేస్తే 15% ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. ఆ గ్యాంగ్ లో ఎవరైనా పని చేస్తున్నారో వాళ్ళకి వేరే వాళ్ళ గురించి ఐడెంటిటీ తెలియదు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో నిందితులు వాడిన ఒక బైక్ మాత్రమే దొరికింది. మరో బైక్, వాడిన కారు, ఆయుధాల ఆచూకీని పోలీసులు ఇప్పటి వరకు కనిపెట్టలేదు. చోరీ చేసిన సొమ్మును సైతం పోలీసులు రికవరీ చేయలేదు.